రేఖ అంటే అనన్య నాగాళ్లకు దయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజు అంటే ధనుష్ని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత అంటే టెంపర్ వంశీ, రాజశివరి అంటే సలోని ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు. మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. హర్రర్ సినిమాలో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టించే, వణుకు పుట్టించే సీన్స్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. తంత్ర విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హర్రర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దీన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంతసేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు సరికదా, బోర్ కొడుతుంది. తంత్ర సినిమాలో రక్తదాహం, పాతాల కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రాతి, చిన్నమాస్తా దేవి అని 6 భాగాలు ఉంటాయి. అయితే వాటి వల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏముండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు, భయపెడితే చాలు. కానీ దర్శకుడు వాటి గురించే చెప్పుకుంటూ వెళ్ళడం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. దీంతో తంత్ర సీరియల్ కంటే స్లోగా సాగుతుంది. సాధారణంగా హర్రర్ సినిమాలో అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్తో మొదలవుతాయి. తంత్రాలో అలాంటిది ఏమి ఉండదు. చాలా ఫ్లాట్గా స్టోరీ వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఇక మా సినిమాకు పిల్ల బచ్చాలు రావద్దు అని మూవీ రిలీజ్కి కొన్ని రోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే 1-2 సీన్లు తప్పితే పెద్దగా హర్రర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే కాదిది అని నా ఫీలింగ్.